ఏ పని ఉంటుంది సార్ ఒక పని ఉంటుంది కాబట్టి వస్తుంది మాకు వేరే పని ఏమి ఉండదు ఒకటే పని ఉంటుంది కుటుంబం పడదు పోతూనే ఉన్నాయి ఆవులు ఆవులు అంటుంటారు స్థానిక శాసనసభ్యులు మీ అందరి ప్రియతమ నాయకుడు మా అందరికీ ఆత్మీయుడు పద్మ బొజ్జు గారికి అట్లాగే సంక్షేమ శాఖ మార్చులు ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ కూడా వారి దగ్గరే ఉంది. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అలాగే మరొక గౌరవ శాసనసభ్యులు అనిల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గల్లయ్య నాయక్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ ట్రైకార్, గిరిజన కార్పొరేషన్ మరొక చైర్మన్ కొట్లాగ్ వారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకి, ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడానికి ఇక్కడ విచ్చేసినటువంటి స్నేహితులకి, ఆనాడు నాతో పాటు మండు టెండల్లో అడుగులో అడుగు వేస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం మనం భవిష్యత్తులో వచ్చేటువంటి ఇందిరమ్మ రాజ్యంలో పరిష్కారం చూపిస్తామని చెప్పి నాతో పాటు అనేక మంది నాయకులు ఇక్కడ పాదయాత్ర చేస్తూ మీ అందరికీ హామీలు ఇచ్చారు. ఆ నాయకులు కూడా ఈరోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారికి అట్లాగే కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసినటువంటి సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. వేదిక పైన జిల్లా సంబంధించినటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, పిఓ ఐటీడీఏ గారు, అట్లాగే అడిషనల్ కలెక్టర్ గారు, ఫారెస్ట్ అధికారులు, ఇతర అధికారులు, ప్రజాసేవ కోసం ప్రభుత్వం నియమించినటువంటి ఇతర అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారికి మీకు స్వాగతం పలుకుతూ మీ అందరికి కూడా ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ ప్రాంతానికి రావటం అంటే నిజంగా నాకు చాలా ఆప్యాయత, ప్రేమ కూడా ఈ ప్రాంత ప్రజల పైన విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆనాడు మార్చి 16 నాడు ఎండల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర వనరుల్ని చెరబట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని ఎదురించి ప్రజా సంక్షేమం కోసం ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావాలని, ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అకుంఠిత దీక్షతో నాతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక యజ్ఞంలాగా ఆ రోజు నడిచారు. ఆ ఎండను సైతం లెక్క చేయకుండా. ఆనాడు మహానుభావుడు, ఈ మధ్య మన మధ్య లేరు వారు, కానీ తప్పనిసరిగా ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రియమైనటువంటి
వ్యక్తి ప్రజల సమస్యల్ని తన పాట ద్వారా గళమెత్తి ఉర్రూతలొగించి ప్రజా సమస్యల కోసం ప్రభుత్వాల మీదనే కలబడినటువంటి ఆనాటి గద్దరన్న కూడా ఆ రోజు నాతో పాటు నడిచారు ఈ ప్రాంతంలో. దురదృష్టం వారు ఈరోజు ఉంటే వారు కోరుకున్నట్టుగా వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల కోసం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో వారు కూడా పాలు పంచుకొని నిజంగా సంతోషించేవారు. ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు దొరుకుతా ఉన్నా, భూమి లేని పేద గిరిజనులకి ఆర్ఓఆర్ పట్టాలు అధికారికంగా పంచుతూ వాళ్ళని ఆత్మగౌరవతో ఆ భూమిపై పట్టాలు పొంది తలెత్తుకొని ఇది నా భూమి అని బతికే స్థాయిలో తిరుగుతూ ఉంటే చూసి ఆనందించారు. దురదృష్టం వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు కూడా నేను అర్పిస్తా ఉన్నాను. అట్లాగే సోదరుడు ఆ రోజు నాతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మా బొజ్జు గారు కూడా సుదీర్ఘంగా నడిచారు. మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడయ్యాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రజల సమస్యల్ని, ముఖ్యంగా నీటి వనరుల సమస్యలు, విద్యకు సంబంధించిన సమస్యల్ని, వైద్యానికి సంబంధించిన సమస్యల్ని, ఇళ్ల సమస్యల్ని, ఇతర సమస్యల్ని నిత్యం ప్రభుత్వ దృష్టికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అలాగే నా దృష్టికి కూడా ఎప్పటికప్పుడు తీసుకుని వస్తూ ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి ఎడ్మా బొజ్జు గారు లాంటి శాసనసభ్యుడు మీకు దొరకటం నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరి అదృష్టం. అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధి అంటే కేవలం శాసనసభ్యుడిగా గెలిచి ఏదో అదొక విలాసవంతమైనటువంటి హోదా అని చెప్పి గడిపేటువంటి వాడు కాదు. ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది పేద ప్రజలు ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా ఆ చట్టసభలో వారందరి గొంతు వారు వినిపించలేరు కాబట్టి వారందరి తరఫున వారందరి గొంతుకై ఆయన చట్టసభల్లో ప్రభుత్వ దృష్టికి ఆయన మీ గొంతుకు వినిపించి ప్రభుత్వం దగ్గర నుంచి మాట్లాడి నిధులు తీసుకొచ్చి ప్రాంత అవసరాలు తీర్చేటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఈ ప్రజల గొంతుకై ఉండాలి. ఆ గొంతుగా నిలుస్తూ ఎడ్మా బొజ్జు నిత్యం ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తారు. అది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈరోజు కుమ్మరి తండ ఈ గ్రామంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతా ఉంటే చాలా మంది ఇళ్లు లేవని చెప్పారు. చదువుకోవడానికి కావాల్సిన విధంగా సరైన పాఠశాలలు లేవని చెప్పారు. వ్యవసాయం చేసుకునే భూములపైన మా హక్కు లేకుండా చేస్తా ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పాస్బుక్లన్నీ కూడా